గురువుపై దాడి కలకలం రేపింది. కారు స్వల్పంగా ఢీకొన్న ఘటన ఓ టీచర్పై దాడికి దారితీసింది. పెదకూరపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న జంపని నరేష్ బాబు రోజు మాదిరిగానే గుంటూరు నుంచి సహచర సిబ్బందితో కలిసి కారులో పాఠశాలకు బయలుదేరారు. సిరిపురం వద్ద పెదకూరపాడు వైపు నుంచి వస్తున్న మరో కారుకు మార్గమిచ్చే క్రమంలో 2 వాహనాలు స్వల్పంగా ఢీకొన్నాయి. దీంతో 2 కార్ల సైడ్ మిర్రర్లు దెబ్బతిన్నాయి. వద్దు ఆగు ఆగు సార్ విషయం తెలుసుకున్న కారు యజమాని షేక్ సుభాని తన స్నేహితులతో కలిసి పెదకూరపాడు బస్టాండ్ సెంటర్ వద్ద ఉపాధ్యాయుడి కారును అడ్డుకున్నారు. పాఠశాలలో హాజరు సమయమవుతోందని అక్కడికి వెళ్లిన తర్వాత మాట్లాడుకుందామని నరేష్ బాబు నచ్చజెప్పినా వారు వినలేదు. కారును వెంబడించిన సుభాని అతని స్నేహితులు పాఠశాల రహదారిలో బైక్ ని అడ్డుగా పెట్టి కారును ఆపారు. అనంతరం కారులో ఉన్న ఉపాధ్యాయుడు నరేష్ బాబును కిందకు లాగి చేతులతో కొబ్బరి మంటలతో దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పెద్దేముల్ బాలుర గురుకుల పాఠశాలలో 10వ తరగతి